ఛాంపియన్స్ ట్రోఫీలో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ఆడినటువంటి అన్ని మ్యాచ్లలోనూ నెగ్గి అదిరే ఫామ్లో ఉన్నటువంటి టీమిండియా ఈరోజు జరిగేటటువంటి ఫైనల్లో న్యూజిలాండ్ను ఢీకొట్టబోతుంది. 12 ఏళ్ల విరామం తర్వాత ఈ ట్రోఫీని చేజిక్కించుకునేందుకు భారత్కు ఇదో చక్కని అవకాశం. అయితే న్యూజిలాండ్ కూడా అంతే బలంగా ఉంది. ఆ జట్టును ఓడించాలంటే గట్టిగా శ్రమించాల్సిందే. ఐసీసీ టోర్నమెంట్లలో భారత పైన కివీస్కు 10-6 ఆధిపత్యం ఉండటం గమనార్హం. అంటే ఐసీసీ టోర్నమెంట్లలో ఈ రెండు జట్లు కలిసి ఇప్పటివరకు 16 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లలో న్యూజిలాండ్ విజయం సాధిస్తే 6 మ్యాచ్లలో ఇండియా విజయం సాధించింది. అదే నాకౌట్ మ్యాచ్లలో అయితే అంటే క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్లలో ఈ మొత్తంగా నాకౌట్ మ్యాచ్లలో ఈ రెండు జట్లు 4 సార్లు తలబడితే 3 సార్లు న్యూజిలాండ్ విజయం సాధిస్తే కేవలం ఒక్కసారి ఇండియా గెలిచింది. అంటే మొత్తంగా ఐసీసీ టోర్నమెంట్లలో కానీ లేదా ఐసీసీ టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్లలో కానీ న్యూజిలాండ్దే పైచేయిగా ఉంది. ఇక మరోవైపు అన్ని మ్యాచ్లను దుబాయ్లో ఆడటం వల్ల అదనపు ప్రయోజనం పొందుతుంది అంటూ క్రికెట్ ప్రపంచంలో ఓ వర్గం గత 2 వారాలుగా భారత పైన ప్రతికూల ప్రచారం చేస్తుంది. ఇక ఆ వాదనకు అంత విలువ ఉండదు. ఎందుకంటే భారత్ తోటి గ్రూప్ మ్యాచ్ ఆడినటువంటి న్యూజిలాండ్కు ఇప్పటికే అక్కడ పరిస్థితులపైన అవగాహన వచ్చింది. ఫైనల్లో స్పిన్నే మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది. స్పిన్ అనుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నటువంటి జట్టే పై చేయి సాధిస్తుంది. 4 నాణ్యమైన స్పిన్నర్లతోటి ఈ విభాగంలో భారత్ బలంగా ఉంది. అదే సమయంలో న్యూజిలాండ్ స్పిన్ బౌలింగు మెరుగ్గానే ఉంది. సాధారణంగా ఐసీసీ టోర్నమెంట్లలో మెరుగైనటువంటి ప్రదర్శన చేసే న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా రాణించింది. మంచి బ్యాటింగు, బౌలింగు ఆ జట్టుకున్నాయి. గ్రూప్ దశలో భారత చేతిలో ఓడినప్పటికీ న్యూజిలాండ్ ధీమాగా బరిలోకి దిగుతుంది ఈ ఫైనల్ మ్యాచ్లో. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఆ జట్టు ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆ మ్యాచ్లో సెంచరీలు చేసి జట్టుకు కొండంత స్కోర్ను అందించినటువంటి రచిన్ రవీంద్ర, విలియమ్సన్ల ఫాము కివీస్కు గొప్ప సానుకూల అంశము. ఇక డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ కూడా ఆ మ్యాచ్లో బ్యాట్ జిలిపించారు. ఇక న్యూజిలాండ్ స్పిన్నర్లు కూడా భారత స్పిన్నర్ల లాగానే ఈ టోర్నమెంట్లో చక్కటి ప్రదర్శన చేశారు. ఇప్పటి వరకు 17 వికెట్లు పడగొట్టారు న్యూజిలాండ్ స్పిన్నర్లు. కెప్టెన్ మిచెల్ శాట్నరు, బ్రాస్వెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ల సామర్థ్యం పైన ఆ జట్టు మంచి విశ్వాసంతో ఉంది. పోయిన సంవత్సరము భారత్లో టెస్ట్ సిరీస్ను న్యూజిలాండ్ జట్టు 3-0 తేడాతో గెలవడంలో ఆ జట్టు స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారన్న విషయము మర్చిపోవద్దు. అయితే కీలక ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ గాయం కారణంగా ఈ మ్యాచ్లో ఆడటం అనుమానంగా మారటము న్యూజిలాండ్కు ఆందోళన కలిగిస్తుంది. మ్యాట్ హెన్రీ సెమీఫైనల్లో ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. అతడు దూరమైతే ఆ జట్టుకు పెద్ద నష్టమే. హెన్రీ భారత్తో లీగ్ మ్యాచ్లో ఏకంగా 5 వికెట్లు తీసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఇండియా విషయానికి వచ్చినట్లయితే ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఇండియాకు పెద్దగా సమస్యలు అయితే ఏమీ లేవు. జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగానే కనిపిస్తుంది. ఏ బ్యాటర్ కూడా పూర్తిగా ఫామ్లో లేకుండా లేడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సూపర్ ఫాము జట్టుకు గొప్ప సానుకూల అంశము. పరుగుల లేమి నుంచి బయటపడుతూ ఒకప్పటిలా సాధికారికంగా ఆడుతూ కోహ్లీ జట్టుకు ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాడు. ఇప్పటి వరకు 4 మ్యాచ్లలో 72.33 సగటుతోటి 217 పరుగులు చేసినటువంటి కోహ్లీ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక పాకిస్తాన్తో ప్రతిష్టాత్మకమైనటువంటి మ్యాచ్లో సెంచరీతో, అదేవిధంగా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై మేటి ఇన్నింగ్స్ తోటి కోహ్లీ తన విలువను మరోసారి చాటి చెప్పాడు. మరొకసారి అతడు ఓ పెద్ద ఇన్నింగ్స్ను ఆడాలని జట్టు కోరుకుంటుంది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల వేటలో కాస్త వెనకబడ్డ లయలోనే ఉన్నాడు. ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు రోహిత్ శర్మ. అతడు కానీ బ్యాట్ జులిపిస్తే భారత్కు తిరుగుండదు. ఇక సెంచరీతో టోర్నీని మొదలుపెట్టినటువంటి శుభ్మన్ గిల్ గత 2 మ్యాచ్లలో విఫలమయ్యాడు. ఫైనల్లో సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతున్నాడు గిల్. మరోవైపు శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేళ్ల ఫాము జట్టు ధీమాను మరింతగా పెంచుతుంది. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ వరుసగా 56, 79, 45 స్కోర్లు సాధించగా 5వ స్థానంలో అక్షర్ పటేల్ విలువైనటువంటి ఇన్నింగ్స్లో ఆడుతున్నాడు. ఇక కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కూడా మంచి ఫామ్లోనే ఉండటము భారత్కు కలిసొచ్చేటటువంటి అంశం. సెమీఫైనల్లో ఈ ఇద్దరు దూకుడైనటువంటి ఇన్నింగ్స్ తోటి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ బ్యాటర్లంతా సమిష్టిగా రాణిస్తే భారత్ను ఆపటము ప్రత్యర్థికి కష్టమే. ఇక పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మ్యాచ్లో భారత్ స్పిన్నే ప్రధాన ఆయుధంగా బరిలోకి దిగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వీళ్ళందరూ కూడా టోర్నీలో కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్తో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ ముగ్గురు ఇప్పటి వరకు 21 వికెట్లు పడగొట్టారు. వీళ్ల నుంచి టీమిండియా మరొకసారి మాయాజాలాన్ని ఆశిస్తుంది. ముఖ్యంగా లీగ్ దశలో కివీస్ పైన 5 వికెట్లతోటి అదరగొట్టినటువంటి వరుణ్ చక్రవర్తి
మరోసారి ఆ జట్టుకు కళ్ళెం వేస్తాడని జట్టు ఆశిస్తుంది. స్పిన్ను బాగా ఆడేటటువంటి విలియమ్సన్, రచిన్ రవీంద్ర ఈ మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారు అన్నది ఆసక్తికరం. ఆరంభంలో వికెట్లో పడగొట్టాల్సినటువంటి బాధ్యత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీదే. హార్దిక్ పాండ్యానే అతడితో కొత్త బంతిని పంచుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక నలుగురు స్పిన్నర్లతోటే బరిలోకి దిగనున్న భారత్ ఇంకో స్పెషలిస్ట్ పేసర్కు అవకాశం ఇవ్వకపోవచ్చు. ఇక ఈ మ్యాచ్ జరగబోయేటటువంటి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోని పిచ్ విషయానికి వచ్చినట్లయితే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ జరిగినటువంటి పిచ్ పైనే ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నారు. పిచ్ మందకొండిగా ఉంటుంది. స్పిన్నర్లకు మంచి సహకారం లభిస్తుంది. పరుగులు చేయడం అంత తేలికేమీ కాదు. 270 నుంచి 280 పరుగులు చేసినప్పటికీ అది మంచి స్కోరే అవుతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్లో జరిగినటువంటి 4 మ్యాచ్లలో సగటు స్కోరు 246 మాత్రమే. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో న్యూజిలాండ్కు ఇది 3వ ఫైనల్. 2000 సంవత్సరంలో ఆ జట్టు ఫైనల్కు చేరినప్పుడు భారత్ను ఓడించి కప్పును గెలుచుకుంది. ఇక 2009లో ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఓడిపోయింది. ఇప్పుడు 3వసారి ఫైనల్లోకి చేరింది న్యూజిలాండ్ జట్టు. అదే ఇండియా విషయానికి వచ్చినట్లయితే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇండియాకు ఇది 5వ ఫైనల్ మ్యాచ్. 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ చేతిలో ఫైనల్లో ఓడినటువంటి టీమిండియా 2002వ సంవత్సరంలో వర్షం వల్ల తుదిపోరు రద్దు కావడంతో శ్రీలంకతో కలిసి కప్పును పంచుకుంది. ఇక 2013లో ఇంగ్లాండ్ను ఓడించి టైటిల్ సాధించినటువంటి ఇండియా గత ఛాంపియన్స్ ట్రోఫీలో అంటే 2017లో జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. ఇప్పుడు 5వసారి ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రస్తుతము ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. డకెట్ 3 మ్యాచ్లలో 227 పరుగులు చేశాడు. ఫైనల్లో డకెట్ను అధిగమించడానికి 3-4 రేస్లో ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్లకు ఆ ఛాన్స్ ఉంది. రచిన్ రవీంద్ర ఇప్పటివరకు 4 మ్యాచ్లలో 226 పరుగులు చేస్తే విలియమ్సన్ 4 మ్యాచ్లలో 189 పరుగులు చేశాడు. ఇక ఇండియా నుంచి కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ పోటీలో ఉన్నారు. కోహ్లీ ఇప్పటివరకు 4 మ్యాచ్లలో 217 పరుగులు చేస్తే శ్రేయస్ అయ్యర్ 4 మ్యాచ్లలో 195 పరుగులు చేశాడు. ఇక బౌలర్లలో కివీస్ పేసరు మ్యాట్ హెన్రీ 4 మ్యాచ్లలో 10 వికెట్లు తీసి టాప్ స్కోరర్గా ఉన్నాడు. అత్యధిక వికెట్ల వీరుడుగా కొనసాగుతున్నాడు ప్రస్తుతము మ్యాట్ హెన్రీ. ఇక 4 మ్యాచ్లలో 8 వికెట్లు తీసినటువంటి షమి, 2 మ్యాచ్లలో 7 వికెట్లు తీసినటువంటి వరుణ్ చక్రవర్తి, 4 మ్యాచ్లలో 7 వికెట్లు తీసినటువంటి మిచెల్ శాట్నర్ కూడా అత్యధిక వికెట్లు వీరుడవటానికి పోటీ పడుతున్నారు ఈ నలుగురు కూడా. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో తుది జట్ల అంచనా విషయానికి వచ్చినట్లయితే ఇండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. చివరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ తోటి ఆడినటువంటి తుది జట్టుతోటే సెమీఫైనల్లో ఆస్ట్రేలియా తోటి తడబడింది. ఈ 2 మ్యాచ్లలో ఘన విజయం సాధించడంతో విన్నింగ్ కాంబినేషన్లో ఎలాంటి మార్పు చేయకపోవచ్చు. సో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, 3వ స్థానంలో విరాట్ కోహ్లీ, 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో అక్షర్ పటేల్, 6వ స్థానంలో కేఎల్ రాహుల్, 7వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 8వ స్థానంలో రవీంద్ర జడేజా, 9వ స్థానంలో కుల్దీప్ యాదవ్, 10వ స్థానంలో మహమ్మద్ షమి, 11వ స్థానంలో వరుణ్ చక్రవర్తి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక న్యూజిలాండ్ తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్గా విలియమ్, రచిన్ రవీంద్ర, 3వ స్థానంలో విలియమ్సన్, ఆ తర్వాత డారెల్ మిచెల్, టామ్ లేథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రాస్వెల్, మిచెల్ శాట్నర్, జేమిసన్, హెన్రీ లేదా డఫీ, ఓరూర్కు వీళ్ళు న్యూజిలాండ్ తుది జట్టులో స్థానం సంపాదించే అవకాశం ఉంది.